ఈ రోజు మనతోనే స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, ప్రకృతి వనం ప్రసాద్ గారు మనతోనే ఉన్నారు. అండ్ హెల్త్ టిప్స్ ని సార్ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే సార్, చాలా వరకు గ్యాస్ ప్రాబ్లం వస్తుంది. గ్యాస్ ప్రాబ్లంకి రీజన్ ఏంటి సార్? అసలు గ్యాస్ ప్రాబ్లం పోవాలంటే ఏం చేయాలి వచ్చిన వాళ్ళు? చూడు, ఇప్పుడు గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేది ఫస్ట్ ఫేజ్, మళ్ళీ అసిడిటీ అంటాం, మళ్ళీ అల్సర్, డియోడైనమ్ అల్సర్ అంటాం. అంటే ఏంటి, మనకు నోట్లో నుంచి గొంతు నుంచి అన్నవాహిక నుంచి డియోడైనమ్ వరకు మ్యూకస్ మెంబ్రేన్ కింద వరకు పేగులంతా మ్యూకస్ మెంబ్రేన్ అంటాం. అంటే మ్యూకస్ అంటే చికటగా ఉండి మనకి ఏ యాసిడ్ పడినా ఏ ఫుడ్ వచ్చినా జారిపోతూ ఉంటుంది. సో డైజెస్టివ్ ఎంజైమ్స్ అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ లాంటి స్ట్రాంగ్ ఎంజైమ్స్ కూడా పేగుల్ని మన పొట్టని ఏం చేయలేవు. అట్లా ఆ మ్యూకస్ మెంబ్రేన్ డ్యామేజ్ అయ్యేది స్టార్ట్ అయితే గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తుంది. ఎక్కువ గంటలు పులిసిపోయిన పదార్థాలు లోపలనే ఇంత తినేసి ఎక్కువ అది అరిగచ్చలేకుండా పోతే కూడా గ్యాస్ట్రిక్ ట్రబుల్ స్టార్ట్ అవుతుంది. అది ఎక్కువైనప్పుడు లోపల ఉండే మెంబ్రెయిన్ డ్యామేజ్ అయితే అసిడిటీ అంటారు, మళ్ళీ అల్సర్ అవుతారు. సో గ్యాస్ట్రిక్ ట్రబుల్కి ముఖ్యమైన కారణం ఏమంటే ఎవ్రీ 2 hours ఏదో వేస్తూ ఉండేమనుకో, అది ఎవ్రీ 2 hours యాసిడ్లు ఇస్తూ ఉంటుంది. ఆ ఇచ్చినప్పుడు మీకు ఫుడ్ లేదనుకో పేగుల మీద యాడ్ చేస్తుంది, చిన్నగా డ్యామేజ్ చేస్తుంది. ఆ డ్యామేజ్ ఎక్కువైతా వస్తుంది. సో మనము అందుకే 2 పూట తినాలంతే. పొద్దున్నే హాయిగా కరెక్ట్గా భోజనం చేసి, ఇప్పుడు నేను పొద్దున్న తినేసి వచ్చిన, ఇంకా సాయంత్రం 5 గంటలకు 6 గంటలకు తింటా అంతే. అంతకు నాకు ఆకలే ఉండదు. ఎందుకు, బ్రెయిన్ తెలుసు వీడు భోజనం పెట్టడు, నేను యాసిడ్ పంపించకూడదు అని. సో నీకు 2 గంటలకు ఒకసారి తిన్నావు, బజ్జీ తింటావు, బిస్కెట్ తిన్నావు, వేస్తా ఉన్నావు అనుకో, వీడేదో పెడతాను కదా అని ఆ టైం మళ్ళీ రేపు యాసిడ్ పంపిస్తాను. నువ్వు రేపు తినలేదు అనుకో, యాసిడ్ పోయి పొట్ట మీద. సో ఆల్రెడీ డ్యామేజ్ అయింది. ఆ డ్యామేజ్ ఎక్కువైతే అల్సర్లు ఇన్సర్లు వస్తూ ఉంటాయి. సో గ్యాస్ట్రిక్ ట్రబుల్కి ముఖ్యంగా మనం చేయాల్సిన పని ఏమంటే రాగి జావా, యాంటాసిడ్. రాగులు మీరు బయటే రాగులు కొనుక్కొని మీరే పిండి చేసుకోవాలి. సో పొద్దున లేస్తూనే మీ ఇంట్లో 3 ఉన్నారంటే 3 నీళ్ళు 6 పెద్ద గ్లాసులు రాగి జావా రెడీ అయిపోవాలా. 4 గ్లాసులు నీళ్లు పొయ్యి మీద పెట్టండి, 2 గ్లాసులు గిన్నెలో తీసుకొని నీళ్ళని 4 నీళ్ళు 8 టీ స్పూన్లు ఫుల్గా దీంట్లో వేసి బాగా కలిపేస్తే కరిగిపోతుంది. బాగా మసలే నీళ్ళల్లో ఈ లిక్విడ్ తీసుకొని పోసి తిప్పుతా ఉంటే రాగి జావా రెడీ. షుగర్ లేకుండా ఉంటే ఆర్గానిక్ బెల్లం వేసుకొని పొద్దున్న 2 గ్లాసులు తాగేస్తే మీ అసిడిటీ పోతుంది. ఇంకా అసిడిటీ అల్సర్ ఉండేవాళ్ళు స్టీల్ బాటిల్ తీసుకెళ్ళిపోయి ఒక 1/2 లీటర్ని 1 లీటర్ను తీసుకుని సాయంత్రం 4 గంటలకు ఎప్పుడు ఆకలి వేస్తుందో అనిపిస్తుందో అప్పుడే ఇచ్చా. సో మీకు ఆకలి వచ్చినాక డ్యామేజ్ స్టార్ట్ అయింది అని అర్థం. మీకు ఆకలి కాబోతుందేమో ఇంకా 10 నిమిషాల తర్వాత అనుకున్నప్పుడే రాగి జావా తాగేయండి, బాటిల్ పెట్టుకుని అప్పుడప్పుడు తాగేసేయండి. మీకు 1 వీక్లో మీకు క్లియర్ అయిపోతుంది. మళ్ళీ రైసు బిన్నారీ పేడు కనకూడదు. బిస్కెట్, రైసు ఇవన్నీ, అరటిపండ్లు ముఖ్యంగా నో అరటిపండు ఫర్ అసిడిక్ పేషెంట్స్. మిల్క్ ఐటమ్స్ నో మిల్క్ ఐటమ్స్. మజ్జిగ బాగా చిరికిన మజ్జిగ ఓకే, బట్ నాట్ మిల్క్. సో ఇవి అవాయిడ్ చేసి మీ టైంని మీరు 3 సార్లు 4 సార్లు తింటా ఉంటారు, 3 సార్లు చేయండి, 2 సార్లు చేయండి. మధ్యలో చిరుతిళ్ళు అస్సలు తినద్దు. అప్పుడు మీకు బ్రెయిన్కి వీడు ఫుడ్ పెట్టాడు కదా అని యాసిడ్ పంపేది. సో ఆల్రెడీ డ్యామేజ్ అయ్యిండే పేగుల లోపల మళ్ళీ యాసిడ్ పడింది అనుకోండి, ఎట్లుంటుంది. అందుకని హై ఫైబర్ ఉండే పీచు పదార్థాలు ఉంటే అరికెలు, సామలు ఇలాంటివి పొద్దున్న తిని, రాగి జావ తాగి, అరికెలు తిని, సాయంత్రం మధ్యాహ్నం సీజనల్ ఫ్రూట్స్ తిని, సాయంత్రం 5 గంటలకు జొన్న రొట్టెలు, 3 గంటలకు వీలైతే రాగి జావ తాగితే అసిడిటీ అల్సర్లు పోతాయి. నాకు కూడా పెద్ద అసిడిటీ పేషెంట్ ఎండోస్కోపీ అంతా చేశాను. ఎవ్రీ 2 hours తినాలని చెప్పారు. ఇప్పుడు నేను ఏకాదశికి 36 hours నో ఫుడ్, ఇంతే అసిడిటీ ఉంటా, నో ఫుడ్, వాటర్ తాగుతా, అది డబ్బైతే తాగుతా లేకపోతే. సో అసిడిటీకి పెద్ద సొల్యూషన్ నాకు జరిగింది. అది చూసిన వీడియో చూసిన చాలా మంది వాడి రాగి జావతో అసిడిటీ పోతుందా అనుకునే వాళ్ళు పోలా, రాగి జావ తాగి చూద్దాము అనుకునే వాళ్ళు పోయింది. మరి నమ్మండి, సీరియస్గా ఆపరేషన్ చేసి కట్ చేసి కుట్టి అప్పుడే పోతుంది జబ్బులు అనుకోవద్దంటారు ఆయన. చాలా సింపుల్గా పోయే సొల్యూషన్స్ ఉన్నాయి, దాన్ని ఫాలో కాండి. ఆకలి కాగానే రాగి జావతో మీ పొట్టను నింపేయండి 2 సార్లు 3 సార్లు. అసలు మీరు రాగి జావే 1 వీక్ తాగండి, రోజుకు 6 లీటర్ రాగి జావ తాగండి. ఏమి ఆకలే రాగి జావ, ఆకలే రాగి జావ తాగుతా ఉండండి, క్లియర్ అయిపోతుంది. ఓకే, చూశారు కదా ఫ్రెండ్స్. మీకు గనక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.